ఒక ప్రత్యేకమైనటువంటి దినోత్సవం. కానీ దేశం వాళ్ళని మర్చిపోయింది. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ భరతమాత ముద్దు బిడ్డ. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ భరతమాత ముద్దు బిడ్డ శివరాం రాజగురు పుట్టినరోజు ఈరోజు. ఆయనకు ఫ్రీడమ్ తరఫున, అలాగే జన విజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తున్నాం. అలాగే ఈ మధ్య కాలంలోనే కేరళ రాష్ట్రంలోని వయనాడ్ అనేక మంది చనిపోవడం, ఆ ప్రాంతం మొత్తం ఒక భయంకరమైన వాతావరణం ఏర్పడింది. దాన్ని చూసి ఫ్రీడమ్ పిల్లలు సార్ ఆ వయనాడుకు మనకు కూడా ఏదైనా చేద్దామని చెప్పేసి వాళ్ళే ముందుకు వచ్చారు. వస్తే ఏం చేద్దామంటే ఫండ్ క్యాంటీన్లో సార్ గతంలో కూడా కేరళలో వరదలు వచ్చినప్పుడు మన స్కూల్ తరఫున ఫండ్ క్యాంటీన్ ఇస్తాం. అలాగే ఈసారి కూడా మేము చేస్తాం సార్ అంటే వాళ్ళకు ఫామ్స్ కూడా జరిగింది. వాళ్ళు మొత్తం 6,000 రూపీస్ కలెక్ట్ చేయడం జరిగింది. $1,503 Nikita 200, Mehraj 200, Monica 220, Archana 600, Lakshmi Harika 210, Kanisha 600, Sana 600, 250, Goya 200, Prayadika 450, Vijay 670. ముందుగా ఎవరైతే ఎక్కువ ఖర్చు చేశారో తన 10th స్టాండర్డ్ విజయ్ అర్చన అమౌంట్ కలెక్ట్ చేసిన మొత్తాన్ని జర్నలిస్ట్ డాక్టర్ ప్రసాద్ ప్రొఫెసర్ గారికి అందజేయాల్సిందిగా నా వెళ్ళిపోతుంది. మీ డబ్బులు మొదటి సార్ చెప్పారు, మొదటి మీ డబ్బులు పంపించాం. వయనాడు చూడండి, ఇక్కడ ఫ్రీడమ్ టెక్నో స్కూల్ అని ఉంటుంది. అప్పటిదా ఫ్రీడమ్ టెక్నో స్కూల్ 6,000 రూపాయలు. అవన్నీ పైన మొత్తం ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా మన రాష్ట్రంలో జన విజ్ఞాన వేదిక ఏదైతే ఉన్నదో అదేవిధంగా కేరళ రాష్ట్రంలో కూడా కేరళ కలెక్టర్ సాహిత్య పరిషత్ KSSP అని చెప్పేసి ఒక సైన్స్ ఆర్గనైజేషన్ ఉన్నది. ఆ యొక్క సైన్స్ ఆర్గనైజేషన్ అక్కడ ఉన్నటువంటి ఏవైతే వయనాడ్ అనే జిల్లాలో మొత్తం కొండ చర్యలు కూలిపడి దాదాపు 4 గ్రామాలు కనపడకుండావే, మొత్తం మట్టి పిల్లలతో నిండుకపోయి కనపడకుండా పోయి మొత్తం 4 గ్రామాలు. దాదాపు 300 పైచిలకు ప్రజలు చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళు బతికి తీశారు, మట్టి పిల్లలు తీశారు, చాలా మంది బతికారు. ఆ విధంగా ఆ బతికిన వాళ్ళందరినీ కూడా సహాయ కేంద్రాలను జాయిన్ చేశారు. ఇక్కడైతే జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు ఉన్నారో అక్కడ కూడా KSSP కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ పాల్గొని వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో తీసుకెళ్ళడం, వాళ్ళకు వైద్యం సేవలు అందించడం, భోజనాలు అందించడం, కొత్త బట్టలు కొనియటం, వాళ్ళకు సామాన్లు కొనియటం, ఒంటింటికి సంబంధించినటువంటి సామాన్లు కొనియటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం దేశం మొత్తం నుంచి కూడా ఈ యొక్క ఫండ్ క్యాంపెయిన్ చేశాం. మేము దేశం మొత్తం నుంచి కూడా ఫండ్ అనేది ఆ KSSP పంపిస్తున్నాం. మన రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ యొక్క
మీరు ఇచ్చినటువంటి 6,000 తోటి కలిపి మొత్తం 1,60,000 రూపాయల చిల్లర అయినాయి. ఇప్పటికి ఆ అమౌంట్ మొత్తం కూడా కేఎస్పీకి పంపించాం కేరళకు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క చిన్నారికి కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయమని చెప్పారు. అందుకే ఈరోజు మీ దగ్గరకు వచ్చాం ఆ యొక్క అమౌంట్ తీసుకోవడానికి. ఆ అమౌంట్ ఆల్రెడీ మీరు వెళ్ళిపోయింది, మేము వచ్చి పంపించేసినాం ఆల్రెడీ. సార్ చెప్పారు 6,000 అయినారంటే సరే అని అమౌంట్ పంపించేసినాం. కాబట్టి మీ అందరికి కూడా చిన్నారులందరూ కూడా మీరు అనుకోవచ్చు, అరే నేను 240 రూపాయలు ఇచ్చాను, 200 ఇచ్చాను, 150. ఒక్కొక్క రూపాయి కలిస్తేనే 100 రూపాయలు, 100 కలిస్తే 1000 కలిస్తే లక్షలు కలిసి కోట్ల రూపాయలు అయితే ఆ విధంగా వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం ఉడతా భక్తులాగా మనం కూడా ఇస్తా ఉన్నాం. ఈ యొక్క సహాయం సామాన్యమైనది కాదు. అక్కడ ప్రజలకు మనం ఇచ్చే సహాయం వల్ల మనోస్థైర్యం కలుగుతుంది. ఓహో, నా వెంట ఇంతమంది ఉన్నారు, ఇన్ని లక్షల మంది మా వెంట ఉన్నారు, మాకేం భయం లేదు, మాకేం విధంగా ప్రజలు ఆదుకోవడానికి మాకు ఉన్నారని చెప్పేసి ఒక ధైర్యాన్ని మనం చెప్పి పంపిస్తా ఉన్నాం. ఈ డబ్బుల ద్వారా, డబ్బులు కాదు ముఖ్యం, డబ్బులతో పాటు ఒక ధైర్యాన్ని, మనోధైర్యాన్ని వాళ్ళకి కల్పిస్తా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా కేరళ ప్రజలు ఎప్పటికి కూడా, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా చెప్పారు పినరయి విజయన్ గారు, ఏ ఒక్క రూపాయి సహాయం ఏ సంస్థ ద్వారా వచ్చినప్పటికీ కూడా మా యొక్క కేరళ వాళ్ళ రుణపడి ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ విధంగా కేఎస్ఎస్పీ కార్యకర్తలు మొత్తం కూడా అందులో భాగం పంచుకొని వాళ్ళందరూ కూడా సహాయ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. అందులో మనం ఒక ప్రత్యేకమైనటువంటి దినోత్సవం, కానీ దేశం వాళ్ళని మర్చిపోయింది. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ భరతమాత ముద్దు బిడ్డ శివరాం రాజగురు పుట్టినరోజు ఈరోజు. ఆయనకు ఫ్రీడమ్ తరఫున, అలాగే జన విజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా కమిటీ తరఫున దోహాలు అర్పిస్తున్నాం. అలాగే ఈ మధ్య కాలంలోనే కేరళ రాష్ట్రంలోని వయనాడ్ అనేక మంది చనిపోవడం, ఆ ప్రాంతం మొత్తం ఒక భయంకరమైన వాతావరణం ఏర్పడింది. దాన్ని చూసి ఫ్రీడమ్ పిల్లలు సార్ ఆ వయనాడుకు మనం కూడా ఏదైనా చేద్దామని చెప్పేసి వాళ్ళే ముందుకు వచ్చారు. వస్తే ఏం చేద్దామంటే ఫండ్ కట్టిస్తాం సార్. గతంలో కూడా కేరళలో వరదలు వచ్చినప్పుడు మన స్కూల్ తరఫున ఫండ్ కట్టిస్తాం, అలాగే ఈసారి కూడా మేము చేస్తాం సార్ అంటే వాళ్ళకు ఫామ్స్ కూడా జరిగింది. వాళ్ళు మొత్తం 6,000 రూపీస్ కలెక్ట్ చేయడం జరిగింది. Nikita 200, Mehraj 200, Monica 220, Archana 600, Lakshmi Harika 210, Kanika 600, Sana 600, 250, Goya 200, Sayadika 450, Vijay 670. ముందుగా ఎవరైతే ఎక్కువ ఖర్చు చేశారో తన 10th స్టాండర్డ్ విజయ్ అర్చన అమౌంట్ కలెక్ట్ చేసేదాన్ని మొత్తాన్ని జర్నలిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారి ప్రొఫెసర్ గారికి అందజేయాల్సిందిగా నిన్న వెళ్ళిపోతుంది. మీ డబ్బులు మొదట సార్ చెప్పారు, మొదట మీ డబ్బులు పంపించాం. వయనాడు చూడండి, ఇక్కడ ఫ్రీడమ్ టెక్నాస్కూల్ అని ఉంటుంది, కనపడుతుందా?
ఫ్రీడమ్ టెక్నో స్కూల్ 6,000 రూపాయలు. అవన్నీ పైన మొత్తం ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా మన రాష్ట్రంలో జన విజ్ఞాన వేదిక ఏదైతే ఉన్నదో అదేవిధంగా కేరళ రాష్ట్రంలో కూడా కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ KSSP అని చెప్పేసి ఒక సైన్స్ ఆర్గనైజేషన్ ఉన్నది. ఆ యొక్క సైన్స్ ఆర్గనైజేషన్ అక్కడ ఉన్నటువంటి ఏవైతే వయనాడ్ అనే జిల్లాలో మొత్తం కొండ చర్యలు కూలిపడి దాదాపు 4 గ్రామాలు కనపడకుండావే, మొత్తం మట్టి పిల్లలతో నిండుకపోయి కనపడకుండా పోయాయి మొత్తం 4 గ్రామాలు. దాదాపు 300 పైచిలకు ప్రజలు చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళు బతికి తీశారు, మట్టి పిల్లలు తీశారు, చాలా మంది బతికారు. ఆ విధంగా ఆ బతికిన వాళ్ళందరినీ కూడా సహాయ కేంద్రాలను జాయిన్ చేశారు. ఇక్కడ ఏంటంటే జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు ఉన్నారో అక్కడ కూడా KSSP కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ పాల్గొని వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో తీసుకెళ్ళడం, వాళ్ళకు వైద్యం సేవలు అందించడం, భోజనాలు అందించడం, కొత్త బట్టలు కొనియటం, వాళ్ళకు సామాన్లు కొనియటం, వంటింటికి సంబంధించినటువంటి సామాన్లు కొనియటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం దేశం మొత్తం నుంచి కూడా ఈ యొక్క ఫండ్ క్యాంపెయిన్ చేశాం. మేము దేశం మొత్తం నుంచి కూడా ఫండ్ అనేది ఆ KSSP పంపిస్తున్నాం. మన రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి 6,000 తోటి కలిపి మొత్తం 1,60,000 రూపాయల చిల్లర అయినాయి. ఇప్పటికి ఆ అమౌంట్ మొత్తం కూడా KSSPకి పంపించాం కేరళకు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క చిన్నారికి కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయమని చెప్పారు. అందుకే ఈరోజు మీ దగ్గరకు వచ్చాం ఆ యొక్క అమౌంట్ తీసుకోవడానికి. ఆ అమౌంట్ ఆల్రెడీ మీరు వెళ్ళిపోయింది, మేము వచ్చి పంపించేసాం ఆల్రెడీ. సార్ చెప్పారు 6,000 అయినాయంటే సరే అని అమౌంట్ పంపించేసాం. కాబట్టి మీ అందరు కూడా చిన్నారులందరూ కూడా మీరు అనుకోవచ్చు, అరే నేను 240 రూపాయలు ఇచ్చాను, 200 ఇచ్చాను, 150, ఒక్కొక్క రూపాయి కలిస్తేనే 100 రూపాయలు, 100 కలిస్తే 1000 కలిస్తే లక్షలు కలిస్తే కోట్ల రూపాయలు అవుతాయి. ఆ విధంగా వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం ఉడతా భక్తిలాగా మనం కూడా ఇస్తా ఉన్నాం. ఈ యొక్క సహాయం సామాన్యమైనది కాదు. అక్కడ ప్రజలకు మనం ఇచ్చే సహాయం వల్ల మనోస్థైర్యం కలుగుతుంది. ఓహో, నా వెంట ఇంతమంది ఉన్నారు, ఇన్ని లక్షల మంది మా వెంట ఉన్నారు, మాకేం భయం లేదు, మాకు ఏదైనా ప్రజలు ఆదుకోవడానికి మాకు ఉన్నారు అని చెప్పేసి ఒక ధైర్యాన్ని మనం చెప్పి పంపిస్తా ఉన్నాం. ఈ డబ్బుల ద్వారా, డబ్బులు కాదు ముఖ్యం, డబ్బులతో పాటు ఒక ధైర్యాన్ని, మనోధైర్యాన్ని వాళ్ళకి కల్పిస్తా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా కేరళ ప్రజలు ఎప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా చెప్పారు, పినరయి విజయన్ గారు, ఏ ఒక్క రూపాయి సహాయం ఏ సంస్థ ద్వారా వచ్చినప్పటికీ కూడా మా యొక్క కేరళ వాళ్ళ రుణపడి ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ విధంగా KSSP కార్యకర్తలు మొత్తం కూడా అందులో భాగం పంచుకొని వాళ్ళందరూ కూడా సహాయ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. అందులో మన వంతు కృషి ఈ యొక్క ఫ్రీడమ్ టెక్నో స్కూల్ నుంచి ఈ యొక్క సహాయం అందజేసినందుకు ప్రతి ఒక్క విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. సార్ డైరెక్టర్ ఆఫ్ భాగ్యవతి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ చింతలోనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మన వరప్రసాద్ సార్ గారు, అదేవిధంగా చిన్నారులతో ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని, అది రూపాయ, 2 రూపాయల, 200 రూపాయలు అనేటువంటిది కాకుండా ఒక ఫ్రీడమ్ స్కూల్ నుంచి ఇలాంటి సేవా దృక్పథం ఉంది. ఆ సేవా దృక్పథం అనేటువంటిది ఒక స్కూల్ లెవెల్ నుంచే మేము మా విద్యార్థులకు పెంపొందింప చేస్తూ ఉన్నాము. ఆ ఆలోచన అనేటువంటిది క్రియేట్ చేయడమే ఒక గొప్ప విషయంగా అనుకుంటూ ఉన్నా. ఇట్లా ప్రతి ఒక్క విద్యార్థిని కూడా తన వంతు, తన చేతనైన దాని వంతు ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పేసి, వాళ్ళు పాల్గొనడానికి తగినటువంటి సహాయ సహకారాలు అనేటువంటివి మన గురాం సార్ అందించాలి అని చెప్పేసి, ఇంకా ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమున్నా కానీ మీ విద్యార్థులతో చూపించండి. మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా కానీ
మేము మీ వెనక మీకు అండగా ఉంటాము అని చెప్పేసి వయనాడ్ ప్రకృతి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు గారిని మాట్లాడుతున్నాము. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. వేదిక అలంకరించినటువంటి పెద్దలు ప్రొఫెసర్ సార్ గారికి, కరెక్ట్ సార్ గారికి, జ్ఞాన వేదిక బృందం కరెస్పాండెంట్ బురాన్ సార్ గారికి, విద్యార్థులందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఈరోజు మీరు చేసేటువంటి యొక్క మానవతా దృక్పథంతో అందించినటువంటి సహకారం చాలా గొప్ప. మనిషి సంఘజీవి, సంఘంలో జీవిస్తాం. అంటే సంఘములో జీవించేవాడు ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఒకరు సహకారాన్ని అందించుకుంటూ ఉంటారు. ఇప్పుడు కేరళ అనేది ఎక్కడో జరిగింది అనేది మనం ఆ విధంగా భావించకుండా, ఎక్కడైనా కూడా ఒక మానవ జాతి మనుషుల్లో ఒకరికి ఆపద జరిగినప్పుడు మనం చేయూతను అందించాలి అనేటువంటి ఒక విజ్ఞానాన్ని మన ఫ్రీడమ్ స్కూల్ ద్వారా మనము పొందుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పొందడానికి ముందుకొచ్చి దాన్ని అర్థం చేసుకొని మీరు దాన్ని అమలుపరచడం అంటే ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత సహకారాన్ని అందించి ఆ బాధితులకు అండగా నిలిచినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన చేస్తున్నాం. ఓకే, ఇక్కడ పెద్దలు చెప్పినట్టు మనిషి ఒకరితో ఒకరు సహకరించుకుంటూ మన యొక్క మానవ జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళాలి. అంతేగాని సమాజంలో ఉన్న వ్యక్తి నేను నాతో ఎవరితో సంబంధం లేదు అన్న విధంగా ఉంటే అతన్ని మనిషి అన్నారు. మనిషి సంఘంలో ఉన్నప్పుడు ఒకరికొకరు సహకారం అందించుకోవాలి అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్. దీంతోనే మీరు యొక్క సహకారం చాలా గొప్పది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఒకరికొకరు సహకరించుకుంటూ మన సభ్యులకు కానీ వేరే ఎవరికైనా కానీ ఒక ఆపద జరిగినప్పుడు ఆ ఆపదలను మనము ఆదుకుంటూ ఉండాలి. అలాగే మనకి ఏ ఆపద జరిగినా అదే కాన్సెప్ట్తో మనం కూడా ఆదుకోవడం అనేది జరుగుతుంది. అంతే కదా, ఎవరికైనా మనం హెల్ప్ చేస్తే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. నీ ఫ్రెండ్ నువ్వు వరే అంటే వాడు నిన్ను వరే అంటాడు, అన్న అంటే ఆ తమ్ముడా అంటాడు. అంటే మనం చేసేటువంటి హ్యాబిట్స్ వల్ల మనకు తిరిగి అలాంటి హ్యాబిట్స్ మనకు రిటర్న్ అవుతాయి. మనం మాట్లాడే మాటను బట్టి నువ్వు ర్యాష్గా మాట్లాడితే ఒక వ్యక్తి కూడా ర్యాష్గా మాట్లాడతాడు. కాబట్టి ఏదైతే మనము సంఘంలో ఒక కలుపుగోలుతనము, సహకార గుణము, మానవతా దృక్పథం ఉంటుందో అలాంటి వ్యక్తికి ఆ విధమైనటువంటి దృక్పథం మీకు ఎదురవుతుంది. ఖచ్చితంగా మనకు కొన్ని విషయాల్లో ఇతరులు మన సొసైటీలో ఉన్న కాబట్టి మనకు కూడా సహకారం అందుతుంది. అందినా అందకపోయినా మనకు ఒక మానవతా దృక్పథాన్ని అలవర్చుకోవడం అనేది ఒక మంచి విషయము. అది మన స్కూల్లో మిత్రులందరికీ తెలియజేస్తున్నందుకు సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి కూడా థ్యాంక్ యూ. ఇందాకే సార్ చెప్పినట్టు మనం చేసింది చాలా చిన్న సాయం, చాలా చిన్నది. కానీ సార్ చెప్పినట్టు వాళ్ళకు ఒక ధైర్యంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే చదువు అంటే కేవలం పుస్తకాలను చదవడమే కాదు, పుస్తకాలతో పాటు మన చుట్టూ ఏం జరుగుతుంది, మనం ఎలా నడుచుకోవాలి, మన మాట తీరు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఇవన్నీ చదువులో కాదు. 10 by 10 వచ్చాక మన బిహేవియర్ ఇంకా లేదనుకోండి, జస్ట్ పెద్ద డాక్టర్ అవుతాం, ఐఏఎస్ అవుతాం, మాట్లాడే విధానం లేకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అనేది సెంట్. కాబట్టి విద్యతో పాటు మంచి అలవాట్లు కూడా మీరు నేర్చుకొని మంచి పేరు సాధిస్తారని ఆశిస్తున్నాను. పిలవగానే ఇచ్చేసినటువంటి వరప్రసాద్ సార్కి, వెంకటరెడ్డి సార్కి, వరప్రసాద్ గారికి, అదేవిధంగా భాగ్యవతి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మరియు గులాపూర్ జిల్లా కమిటీ అయిన నాగ్ గారికి, అదేవిధంగా సస్పందన బురాజ్ గారికి,
ఇక్కడ ఉన్న పసి పాపలకు దేనికైనా భద్రపడం. ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతుంది అంటే ఎక్కడైతే కేరళలో జరిగిందో ప్రమాదం, అందులో భాగంగా మనం సేవ చేయాలని చెప్పేసి మనము భగవద్గీతలో రాసుకుంటున్నాం. సైన్స్ ప్రకారము సేవ గుణమే సేవం అనే ఒక ఆలోచనతో ఇవాళ ఈ అవినావ సంబంధాన్ని మనం విడవలేకుండా ఒక గాలిలాగా వెతుకుంటూ వెళ్ళడం ఒక గొప్ప పని. అది ఏ విధంగా అంటే సైన్స్ రూపంలో ఆదరిద్దాం, అభిమానిద్దాం, అదేవిధంగా చేకువై ముందుకు వెళ్దాం అనే ఒక ఆలోచనతోని మనం దీన్ని చేసుకుంటూ వెళ్ళేందుకు కూడా బాగుంటుంది. చిన్నాళ్ళకి తెలియదు మనం తెలియజేయాలి, తెలిసిన దానిని ఇంకా ఉద్భోత్పేతంగా ముందు తరానికి అంటే అగ్రశ్రేణులో విలాపంలో బాధిత ప్రజల కోసం ఫ్రీడమ్ టెక్నో స్కూల్ విద్యార్థులు 6,000 రూపాయలు వసూలు చేసి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి ఆర్ వరప్రసాద్ గారికి అందజేశారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ తరపున వరప్రసాద్ గారు ఫ్రీడమ్ టెక్నో స్కూల్ చిన్నారులను అభినందనలు తెలియజేశారు. కేఎస్ఎస్పీ కేరళ రాష్ట్ర కమిటీ అభినందనలు తెలియజేసినట్టు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బురాన్ గారు, భాగ్యరథి జూనియర్ కళాశాల డైరెక్టర్ వెంకట్రెడ్డి గారు, జన విజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు రాజులు గారు, కుత్బుల్లాపూర్ మండల నాయకులు రవీందర్ గౌడ్ గారు పాల్గొన్నారు.